అనలిస్ట్ చెగులాంజనేయులు గారి దగ్గరికి వెళ్దాం. ఆంజనేయులు గారు, ఇప్పుడు మ్యాటర్ మొత్తం కూడా ఇప్పుడు బొట్ల రామారావు గారు చెప్తున్నది, బొట్ల రామారావు గారు, శ్రీనివాస్ చౌదరి గారు చెప్పారు, పెట్టేది కాకుండా ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తూ దుర్మార్గంగా మనుషులకి మానవత్వానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు. ఎందుకంటే ఆడవాళ్ళు లేదు, మగవాళ్ళు లేదు, పార్టీ నాయకులు లేదు, ఎంత మాట అంతే. సొంత చెల్లెళ్ళు కూడా వ్యక్తిధరణ చేసిన ఈ వ్యక్తుల్ని ఉద్యోగాలు తీసేయడం కాదండి, చట్టపరంగా చర్య తీసుకొని జైల్లో పెట్టాలని చెప్పి వారిని. ఆంజనేయులు గారు, మరి దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఎవరి వెర్షన్ వాళ్ళు చెప్తున్నారు. మరి ఆల్రెడీ గతంలో 2014 నుంచి కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. మరి ఇప్పుడు 2019 తర్వాత జరిగినటువంటి ఇష్యూస్లో కూడా కొన్ని రెవల్యూషన్స్ అనేవి జీవీ రెడ్డి గారు అనౌన్స్ చేశారు. మరి ఇవన్నీ కూడా మీరు ఎలా అనలైజ్ చేయగలుగుతాం? ఈవీరావు గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. ఈ కేంద్ర ప్రభుత్వము వాస్తవంగా ఏపీ ఫైబర్ నెట్ ని ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజున ప్రారంభించాలనేటువంటి ఆలోచన చేయటం. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వము ప్రతి ఇంటికి టీవీ, ఫోను ఇవన్నీ అంశాలకు సంబంధించినటువంటి వాళ్ళ ఆలోచన ఏంటి అనేది కూడా ఇంతకుముందు మాట్లాడినటువంటి మిత్రులు మాట్లాడారు. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే, ఎవరు ప్రభుత్వం వస్తే వాళ్ళు అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాల మీద ఆరోపణలు చేసుకోవటం అనేటువంటిది సహజమైనటువంటి అంశంగా మారింది. ఈ 6 నెలల పరిపాలనకు సంబంధించినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో ఇన్ని రకాల కుంభకోణాలను ఇప్పటి వరకు బయట పెట్టుంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అసెంబ్లీలో అనేకమైనటువంటి వైట్ పేపర్స్ రిలీజ్ చేశారు. ఏపీ ఫైబర్ నెట్ లో ఏం జరిగింది, ఆరోపణ ఏంటి, జీవీ రెడ్డి ఏం మాట్లాడాడు, అవన్నీ మీరు చెప్పారు, అందరూ మాట్లాడారు. ఈ ఆరోపణలకు సంబంధించి దీని నేపథ్యం ఏమిటి అనేటువంటి ఈ వైట్ పేపర్స్ రిలీజ్ చేశారు. అనేక సంస్థలకు సంబంధించి, అనేక శాఖలకు సంబంధించి వేల లక్షల కోట్ల కుంభకోణాలు జరిగినాయని, మరి వాటి మీద దర్యాప్తులు ఎక్కడికి వెళ్ళాయో, ఏం జరుగుతున్నాయో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా ప్రతి శాఖలో ఒక కుంభకోణం జరిగినట్టుగా చెప్తున్నారు. పోనీ ఈ దర్యాప్తులు ఎంతవరకు వెళ్తాయి ఏంటి అనేటువంటిది మాత్రం ఎవరికీ అర్థం కానటువంటి మిలియన్ డాలర్ ప్రశ్నగా ఉంది. ఇప్పుడు మీరు ఇందాక ఒక ప్రస్తావన చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వాళ్ళు కూడా 2017 నుంచి 19 వరకు జరిగినటువంటి అప్పుడు తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వంలో ఏపీ ఫైబర్ నెట్ లో సెట్ టాప్ బాక్సులు, అదేవిధంగా కొంతమందితో వీళ్ళు అగ్రిమెంట్లు చేసుకోవటం ద్వారాగా చేసినటువంటి కుంభకోణము వాళ్ళు కూడా విచారణ జరిపారు సిఐడి ద్వారాగా. ఏం తేల్చారు? వాళ్ళు కూడా కేవలం పొలిటికల్ ఆరోపణల కింద చూపించారు తప్ప కోర్టు ముందు దోషుల్ని పూర్తి స్థాయిలో ఆధారాలతో సహా నిలబెట్టలేకపోయారు. ఒక రాజకీయ ఆరోపణగా మాత్రమే మిగిలిపోయింది. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు వచ్చారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తెలుగుదేశం, అదేవిధంగా గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పుడు వచ్చినటువంటి తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వం రామ్ గోపాల్ వరంకి కోట్ల రూపాయలు వ్యూహం సినిమా ద్వారాగా కట్టబెట్టారని, ఆ డబ్బులు ఇచ్చారని, అదేవిధంగా ఇప్పుడు 410 మందికి సంబంధించినటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు ప్రస్తావన చేస్తున్నారు. ఇవన్నీ మళ్ళీ 5 ఏళ్ల పాటు కొనసాగుతాయండి. ఈ ఆరోపణలన్నీ 5 ఏళ్ల పాటు కొనసాగుతాయి. వీటిలో తేల్చేది ఏముండకపోవచ్చు. ఎందుకంటే ఉద్యోగులను అయితే ఎలాగో తొలగిస్తారు. ఉద్యోగుల గురించి ఏముందాడు, వాళ్ళు ఆప్కాస్ ద్వారాగా కేవలం అవుట్ సోర్సింగ్ ద్వారాగా తీసుకున్నటువంటి వాళ్లే, ఏ పర్మనెంట్ ఎంప్లాయీస్ కాదు వాళ్ళు. ఆంజనేయులు గారు, ఇప్పుడు వీటికి సంబంధించి రికవరీ చేస్తారంటారా? కరప్షన్ ఎలిగేషన్స్ ఏమైనా ఫాలోఅప్ చేసే అవకాశం ఉందా? ఏమి చేయరండి. ఎందుకంటే ఈ మాట అనేది నేను ఎందుకంటున్నా అంటే ఇది ఆరోపణ కాదు, ఏమి చేయరు వీళ్ళు. కేవలము రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు చేసి ఎదుటి పార్టీ మీద, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం దాచుకున్నది ఇలాగా కుంభకోణాలు చేశారు అని మాట్లాడటం తప్ప, వీళ్ళు కేసులు పెట్టి దాని మీద చర్యలు తీసుకొని వాటిని తిరిగి ప్రభుత్వ ఖజానాలో జమ చేయించేటువంటి పరిస్థితులు కానీ, నిందితుల మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి విషయాల్లో మాత్రం వీళ్ళకి శ్రద్ధ లేదు. ఇది కేవలము వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా దెబ్బతీయటం వరకే వీళ్ళ లక్ష్యం అండి. లేదు అని అంటే ఇంకా ఎవరన్నా ఈ కాంట్రాక్టర్లు ఎవరన్నా ఉన్నారనుకోండి, ఇదే కాదు ఇప్పుడు ఏపీ ఫైబర్ ఒకటే కాదు, మిగతా విషయాలు కూడా కాంట్రాక్టర్లు ఎవరన్నా ఉన్నారనుకోండి, ఆ కాంట్రాక్టర్లతో మాట్లాడుకొని వాళ్ళకు వాటా ఇచ్చారు, మా వాటా సంగతి ఏంది, ఇది వీళ్ళు మాట్లాడుకునే విషయాలు. దీనికి కావాలంటే మీకు ఒక ఉదాహరణ కోసం నేను చెప్తాను. మీకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత
అతి పెద్ద కుంభకోణం కింద భూ కుంభకోణాలకు పాల్పడ్డారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అప్పుడు గనుల శాఖ మంత్రి అని చెప్పేసి మొత్తం ఫైళ్లని తగలబెట్టేస్తున్నారు అని దాని మీద మదనపల్లికి సంబంధించినటువంటి కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లు దగ్ధానికి సంబంధించిన డీజీపీ తిరుమలరావు వెళ్ళాడు అక్కడికి. అదేవిధంగా ఏపీసీఐడి రవిశంకర్ అయ్యన్నారు వెళ్ళాడు. అదుగో ఇక అసలు మేము మొత్తం దర్యాప్తు చేస్తున్నాం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, మిథున్ రెడ్డిని, వాళ్ళ కుటుంబం మొత్తం అందరిని జైలు వేస్తున్నాం, కొన్ని వందల ఎకరాలు మొత్తం కబ్జా చేశారు, వీళ్ళు దోచుకున్నారు, అది ఇది అని చెప్పారు. ఏమైందండి? 6 నెలలు అయింది. ఎటు పోయింది? నేను ఇది ఉదాహరణ కోసం చెప్తున్నాను. ఆ భూ కబ్జాలకు సంబంధించినటువంటి వ్యవహారము, ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి మైన్స్కి సంబంధించినటువంటి వ్యవహారం ఏమైంది అని అంటే, నాకున్నటువంటి సమాచారం మేరకు ఆల్రెడీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి, ఈ ప్రభుత్వంలో ముఖ్యులైనటువంటి వాళ్ళతో సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడుకున్న తర్వాత అది మరుగున పడ్డటువంటి పరిస్థితి ఉంది. ఆ మాట్లాడినటువంటి వాళ్ళు ఎవరో కాదు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిరంజీవి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకొని, చిరంజీవి ద్వారా ఈ ప్రభుత్వంలో ఎవరు ముఖ్యులు ఉన్నారో తెలుసు కదా, దాంతో మాట్లాడుకొని ఆ సద్దుమడిగినటువంటి వ్యవహారంగా ఉంది అనేటువంటిది ఒక ఆరోపణ. అంటే ఈ విధమైనటువంటి ఆరోపణలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు ఏం తెలుస్తారు? ఇప్పుడు అరవిందోకు సంబంధించినటువంటి వ్యవహారము, లేకపోతే మిగతా వస్తున్నాయి, లేకపోతే మిగతా కాంట్రాక్టర్లకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కాంట్రాక్టర్లకు సంబంధించినటువంటి వ్యవహారం, వాళ్ళతో కాంట్రాక్టర్లతో తెర వెనక మళ్ళీ వీళ్ళకి మంతనాలు జరుపుకొని వీళ్ళకైనా ఓకే అయిపోయింది అనుకోండి, వీళ్ళకి కావాల్సిన వాటాలు వీళ్ళకి వచ్చినాయి అనుకోండి, వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులు కాదు, వాళ్ళు లేకపోతే వాళ్ళు అవినీతి చేసినటువంటి వాళ్ళు కాదు, వాళ్ళందరినీ కూడా ఇప్పుడు రేపు అదే కాంట్రాక్టర్ని కొనసాగించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు పోలవరం కానీ మిగతా చోట్ల కానీ ఇవన్నీ కూడా. ఇది కరప్షన్ లో ఎవరు తక్కువ అండి? ఇద్దరు అంతే. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా, ఇటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అయినా సరే, ఇది ఇద్దరు కలిసి దాచుకొని ప్రజల చెవుల్లో పూలు పెడుతున్నారు. అదిగో వాళ్ళ అవినీతి పనులు, ఇదిగో వీళ్ళ అవినీతి పనులు. ఏమీ తేల్చటం లేదు, ఏమీ తేల్చరు కూడా. వీళ్ళు తేల్చటం వీళ్ళ లక్ష్యం కాదు. వాళ్ళు సంపాదించుకోవటమే లక్ష్యం తప్ప ఇంకొకటి కానే కాదు. ఇది కేవలం వీళ్ళ మీద ఆరోపణ కాదండి, వీళ్ళు చేస్తున్నటువంటి వ్యవహార శైలి అది. నేను ఇంకొక అతిపెద్ద ఉదాహరణ చెప్తాను. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి 1,20,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి ప్రజలకు జరిగినటువంటి నష్టం, ఆదాని దగ్గర నుంచి 1,750 కోట్లు తీసుకున్నాడు అనేటువంటి దాని మీద అమెరికా దగ్గర నుంచి భారతదేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంటే, మీకు రాజకీయ ప్రత్యర్థి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి మీకు దొరికితే ఇంకేముందని తెలుగుదేశం మీడియా వాళ్ళు ఇంకా గొంతు పిసికెత్తారు. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి నీకు దొరికేశాడు, అదిగో జైల్లో పెట్టేస్తారు, ఇది పెట్టేస్తారని. ఏమైందండి? ఏమన్నా ఎంక్వైరీ చేశారా? ఏమైనా ఏసీపీ ఎంక్వైరీ జరుగుతుంది? ఎక్కడ జరిగిద్దా? అంటే జగన్మోహన్ రెడ్డి తప్పు చేసినా సరే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ ఆదానితో వీళ్ళకి పనులు ఉన్నాయి కాబట్టి, ఆదానితో చంద్రబాబు నాయుడికి కావాలి, ఆదానితో అమిత్ షాకి కావాలి, ఆదానితో మోడీకి కావాలి. అంటే మీకు కుంభకోణాలు చేయడానికి మీకు ఆదాని సహకరించాడు అనుకోండి, జగన్మోహన్ రెడ్డికి సహకరించిన పర్వాలా, మీకు కూడా సహకరిస్తే చాలు. ఇదే కదా మీరు రాష్ట్రానికి మీరు చేసే మేలు. ఇది కేవలము వీళ్ళిద్దరూ రాజకీయ పరమైనటువంటి హోదాపోదాలు చేసుకొని పంచుకునేటువంటి కార్యక్రమం, అవినీతి సొమ్ముని పంచుకునేటువంటి కార్యక్రమం తప్ప వీళ్ళని ప్రజలు ఉద్ధరించేటువంటి కార్యక్రమం ఈ రెండు ప్రభుత్వాలు, అప్పుడు వైసీపీ అయినా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయినా చేయటం లేదు. ఇది మాత్రం వాస్తవం.